నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తాము అధికారంలోకి రాకపోతే దేశం అగ్నికి ఆహుతవుతుందంటూ మార్చి 30వ తేదీన ఒక సభలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో నిజరూపం దాలుస్తున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమ చేతిలోకి అధికారం రావడం కల్లా అన్న విషయం అర్థం కావడంతో ఒక పథకం ప్రకారమే దేశంలో అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఎంపీగా నెగ్గిన కంగనా రనౌత్ను సిఐఎస్ఎఫ్ జవాను ఒకరు చెంప పగలగొట్టడం ద్వారా అసహనం ప్రారంభమైంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ముచ్చటపడిన పాకిస్తాన్ మోదీ ఆ పదవిని దక్కించుకుంటున్న సమయంలో జమ్మూ కాశ్మీర్లో కాట్రా యాత్రికుల బస్సుపై తీవ్రవాదులతో దాడి చేయించింది నిస్సందేహం. ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఊహించినంత విధ్వంసం జరగకపోవడంతో అక్కడ శాంతి నెలకొందని అందరూ భావించారు. అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారని ఈ దుర్ఘటనతో మరొక్కసారి అర్థమైంది. లష్కర్-ఏ-తోయిబా సంస్థ ఇందుకు గర్వంగా బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలంలో శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఘటన జరగడంతో దేశం యావత్తు ఉలికిపడింది. ఈ ఘటనలకు తోడు తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి అధికారిక కాన్వాయ్పై దాడి జరగడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. హింస చోటు చేసుకున్న జిరీబామ్లో ముఖ్యమంత్రి ఎన్ గిరెన్ సింగ్ పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకు వెళుతున్న అడ్వాన్స్ సెక్యూరిటీ బృందంపై తీవ్రవాద దాడి జరిగింది. అలాగే ఇటు చూసుకుంటే అమర్నాథ్ యాత్రలో భాగంగా కాట్రాలోని మరొక దేవీ మందిరాన్ని దర్శించుకొని బస్సులో తిరిగి వస్తున్న యాత్రికులపై రియాసీ అనే ప్రాంతంలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో బస్సు పక్కనే ఉన్న లోయలో పడి 9 మంది మరణానికి 33 మంది గాయపడ్డానికి కారణమైంది. ఈ దుర్ఘటన సంధ్యవేళ జరగడంతో సహాయక సిబ్బంది కూడా ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన కారణంగా అనేక కుటుంబాలు ధ్వంసమయ్యాయి, కలలు భగ్నమయ్యాయి. ఆ ప్రాంతానికి చెందిన యాత్రికులు హిందువులు అవడం వల్లనే తీవ్రవాదులకు లక్ష్యం కావడాన్ని మించిన విషాదమూ లేదు. ఎక్కడో పాలస్తీనాలో రఫా అనే ప్రాంతంలో ఇజ్రాయిల్ దాడి చేసినప్పుడు మన ఉదారవాదులు బాలీవుడ్ నటుల హృదయం కరిగిపోవడంతో వారంతా కూడా ఆ ఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆల్ ఐస్ ఆన్ రఫా అనే సామాజిక మాధ్యమాలలో పోటీపడి పోస్ట్ చేశారు. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ ఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేయకపోవడం దురదృష్టకరం. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఒక్క ముస్లింకి కూడా చోటు దక్కనందుకు ఉదారవాదులు వామపక్షవాదులు విచారం చేస్తున్నారే తప్ప తీవ్రవాదుల విషయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎందుకు? ఇక ఇదే నెలలో అనంతనాగ్ జిల్లాలో తమ ఇంటిని పునరుద్ధరించుకొని అలాగే అక్కడే ఉందామనుకొని వెళ్ళిన ఒక కాశ్మీర్ పండిట్ కుటుంబంపై ఇరుగు పొరుగు ఆడవారు దాడి చేశారంటూ వార్తలు వచ్చాయి. అంతకుముందు అక్కడికి వెళ్లిన హిందువులను తీవ్రవాదులు ఏరి కాల్చి పారేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కాశ్మీర్కు యాత్రికుల సంఖ్య పెరిగిందని, అక్కడ భారత జెండా ఎగురుతుందనే ప్రచారం కారణంగా అక్కడ నయా కాశ్మీర్ నెలకొందని అందరూ భావించారు. అయితే లోక్సభ ఎన్నికలలో వేర్పాటువాది ఇంజనీర్ రషీద్ గెలవడంతో అక్కడి పరిస్థితులపై అనుమానం కలుగుతుంది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే అంటూ ప్రకటించే ప్రభుత్వం మన దేశంలో ఉన్న కాశ్మీర్లో ఏం చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. తప్పు చేసిన వారిని శిక్షించినంత వరకు ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. బుజ్జగింపు రాజకీయాలు చేసినా ఫలితం ఉండదనే విషయం ఈ ఎన్నికలలో నిరూపితమైంది. ఒక్కొక్కటిగా జరుగుతున్న ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అందరికీ తెలిసిందే. దేశం నలుమూలల్లో తమను తాము శాంతి దూతలుగా చెప్పుకునే ఇస్లామిస్టులు తమ ముసుగులు తీసేసి రకరకాల రూపాలలో హింసకు పాల్పడుతున్నారు. కర్ణాటకలో బీజేపీ మద్దతుదారులను కత్తితో పొడిచి దాడి చేయగా, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బెదిరింపులకు భయపడి బీజేపీ మద్దతుదారులు ఇల్లు వాకిళ్లు వదిలి పారిపోతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి మద్దతు పలికే వారిని బైకాట్ చేయవలసిందిగా ఒక మసీదు పట్వా జారీ చేసినట్లు తెలుస్తోంది. మతపరమైన ద్వేషాన్ని ఇప్పటికైనా గుర్తించి కేంద్రం మీనమేషాలు లెక్కించకుండా బాధ్యులైన వారికి తగిన బుద్ధి చెప్పడం ద్వారా ప్రజలలో విశ్వాసం కలిగించాలి. ఏదేమైనా మోదీ 3వసారి ప్రధానిగా అవుతారని కాంగ్రెస్ కానీ, ఇండి కూటమి కానీ, శత్రు దేశాలు కానీ, తీవ్రవాదులు కానీ, ఉగ్రవాదులు కానీ, ఇక సుడో సెక్యులర్లు కానీ ఇలాంటి అనేక మంది ఊహించలేదు. అది జరిగేసరికి భారతదేశంలో అస్థిరత్వాన్ని ఏర్పాటు చేసి, అస్థిరత్వం అయ్యేలాగా చేసి, భయభ్రాంతులకు గురి చేసి, ఆ భయభ్రాంతులను గురి చేసిన సమయంలో మోడీ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యంగా పెట్టుకొని
భారత్ మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు గనక మోదీ ప్రభుత్వం ఇంకా ధర్మో రక్షితి రక్షిత అంటూ కూర్చోకుండా తప్పు చేసినోడి తొక్క తీసి నార ఎండేయకుంటే మాత్రం రానున్న రోజుల్లో చాలా జరిగే ప్రమాదం ఉంది. ఇంతకు నేను మొత్తం వీడియో చెప్పిన తర్వాత అసలు ఎవరి మాటలతో ఈ ద్వేషాలన్నీ రెచ్చగొట్టబడుతున్నాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మనకు చిన్న రెంట్ బేస్ మీదైనా ఒక ఆఫీస్ కావాలి అండ్ కొంత ఎక్విప్మెంట్ కావాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క అందరిలాగా మీరు స్టూడియోకే పరిమితమై వార్తలు చేస్తున్నారు, జనాల్లోకి రావట్లేదు ఎందుకు అని. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. కానీ జనాల్లోకి రావాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలి, అలాగే కొంత ఫైనాన్షియల్గా కూడా సెటిల్మెంట్ రావాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ని సంపాదించేంత రేంజ్లోకి మన ఛానల్ వెళ్ళలేదు. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ని సాధించేంత వరకు వెళ్తాము. ఈలోపు మాత్రం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా 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 అవసరం. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ కనిపిస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దీంతో పాటు మన ఛానల్ చూసే చాలా మందిలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. సో మీరంతా కూడా మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని కూడా విస్తృతం చేసుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.